అన్నమయ్య ప్రాజెక్టు వరద బాధితులను ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకుంటుందని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ భరోసా ఇచ్చారు. ఇళ్ల నిర్మాణంతో పాటు పొలాల్లో మేటలు వేసిన ఇసుక తొలగిస్తామని హామీ ఇచ్చారు. బాధిత గ్రామాల్లో పర్యటించిన ఆయన కలెక్టర్ ఆధ్వర్యంలోని ఉన్నతాధికారుల కమిటీ మరోసారి బాధితులందరినీ కలిసి ఫిర్యాదులు స్వీకరిస్తుందని హామీ ఇచ్చారు. అన్నమయ్య ప్రాజెక్ట్ ముమ్మాటికి మానవ తప్పిదాల వల్లే కొట్టుకుపోయిందని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అన్నారు. ప్రాజెక్టుకు సమీపంలోనే ఇసుక తవ్వకాలు చేపట్టడంతో పాటు కనీసం ప్రాజెక్టు నిర్వహణ కూడా వైసీపీ ప్రభుత్వం పట్టించుకోలేదన్నారు. అన్నమయ్య ప్రాజెక్టు వరద బాధిత గ్రామాల్లో పర్యటించిన పవన్ ప్రభుత్వం ఆదుకుంటుందని భరోసా ఇచ్చారు. పులపుత్తూరులో గ్రామస్తులతో ముఖాముఖి నిర్వహించారు. సర్వం కోల్పోయి నిరాశ్రయులుగా మిగిలిన జగన్ కనీసం ఇల్లు కూడా కట్టించి ఇవ్వలేకపోయారని బాధితులు మొరపెట్టుకున్నారు. గత ప్రభుత్వ తప్పిదాలను సరిదిద్దేందుకు కలెక్టర్ ఆధ్వర్యంలో ఉన్నతాధికారుల కమిటీ మరోసారి వరద ప్రభావిత గ్రామాల్లో పర్యటిస్తుందని పవన్ హామీ ఇచ్చారు. ఒక్కొక్కటిగా మేము కలెక్టర్ గారి దృష్టికి జాయింట్ కలెక్టర్ని పంపిస్తారు, టీం పంపిస్తారు, చూడండి అందరం తీసుకుంటాం. అలాగే చంద్రబాబు గారు కూడా మాట ఇచ్చారని చెప్తా ఉన్నారు. మీరు అది కూడా వాళ్ళ దృష్టికి తీసుకెళ్తాను. ప్రత్యేకించి పెన్షా డ్యామ్ మటుకు ఇది మానవ తప్పిదే, మానవ నిర్లక్ష్యం. కొంతమంది ఇసుక తవ్వుకోవడం కోసం వాళ్ళ ఆస్తి వాళ్ళ వెహికల్స్ కాపాడుకోవడం కోసం ఇంకోటి మెయింటెనెన్స్ ఒకటి ఇష్యూ ఉంది. చంద్రబాబు గారు చెప్తా ఉన్నారు, విజిలెన్స్ కూడా చెప్తా ఉన్నారు. కనీసం మనకి ఆయిల్స్ చిన్న చిన్న నట్స్ అండ్ బోల్ట్లు కూడా ఖర్చు చేయమని చెప్పి మనకి లష్కర్ రామయ్య గారు చెప్పాను. వరద ప్రభావిత గ్రామమైన మందపల్లిపై అధికారులు పూర్తి నిర్లక్ష్యంగా వ్యవహరించారని గ్రామస్తులు వాపోయారు. మిమ్మల్ని సైతం మందపల్లి గ్రామం మీదుగా కాకుండా వేరే మార్గంలో పులపుత్తూరు తీసుకొచ్చారంటూ పవన్ దృష్టికి తీసుకెళ్లారు. ఇళ్ల నిర్మాణం, పంట పొలాలపై ఇసుక మేటలు తొలగించేందుకు చర్యలు తీసుకుంటామని పవన్ కళ్యాణ్ వారికి హామీ ఇచ్చారు. అవుటర్ రింగ్ రోడ్ లో వచ్చారు. యాక్చువల్ గా మొత్తం ప్రొటెక్షన్ ఏదైతే ఉందో అదంతా కూడా కంప్లీట్ గా పోయి పొలాలు ఇసుక రెండు ఒకటైపోయి ఆ వాళ్ళు కనీసం ఇప్పుడు బండ రావడానికి సైకిల్ తిరగడానికి లేదు. అలా ఆ రోడ్ లో మామూలుగా అయితే ప్రభుత్వ వెహికల్స్ అన్ని కూడా బస్సులు కూడా ఆ రోడ్ లో వచ్చాయి. కానీ ఆ రోడ్ లో రానికుండా ఏదైతే అవుటర్ రింగ్ రోడ్ లాగా మిమ్మల్ని అడవిలో తీసుకొని వచ్చారు. దాదాపు 2.5 సంవత్సరం మేము పంటలు లేకుండా ఇసుక మేటల తోటి అట్లే ఉన్నాము. కొద్ది రోజులు ఇసుక మేటలు రైతులు గవర్నమెంట్ తీయకపోవడం వల్ల రైతులే స్వచ్ఛందంగా తీసుకొని పంటలు వేసుకున్నారు. ఏ అధికారి కూడా మందపల్లికి విజిట్ చేసింది లేదు. మందపల్లి మీద చాలా ఇదిగా చూస్తున్నారు. మందపల్లిని తీసుకురావాల్సింది మరి ఎక్కడ ప్లానింగ్ లో నాకు జరిగిందో తెలియదు. కానీ ఇసుక మేటలు ఎలా ఉన్నాయి, ఎట్లా గుర్తుకుంటాయి, ఇవన్నీ నేను చూడాలనుకున్నా. మీరు ఇప్పుడు ఆపి ద్వారా పట్టుకొచ్చారు, అది అర్థమైంది నాకు. మీకు ఏదైనా మందపల్లి మన అన్నదమ్ములకి అందరికీ ప్రజలందరికీ చెప్పండి, అందరికీ క్షమాపణ చెప్పండి. నేను చూసుకోలేకపోయినా వరదలకు సర్వం కోల్పోయినా వైసీపీ ప్రభుత్వం కనీసం పట్టించుకోలేదని గ్రామస్తులు మండిపడ్డారు. జగన్ వచ్చి ఉత్తుత్తి హామీలు ఇచ్చి వెళ్లిపోయారన్నారు. కనీసం ఇళ్లు కూడా నిర్మించి ఇవ్వలేదన్నారు. కూటమి ప్రభుత్వం తమ గోడు ఆలకించి సమస్యల పరిష్కారానికి భరోసా ఇవ్వడంపై బాధితులు హర్షం వ్యక్తం చేశారు. ఆ గ్రామానికి దాదాపు 175 ఎకరాలు ఇసుక మేటలు వేసి, అలాగే గ్రామంలో ఒక 10-15 ఇళ్లు దెబ్బతిన్నవి. అందులో ప్రభుత్వం, ఆనాటి ప్రభుత్వం 15,000 మాత్రమే ఇచ్చి చేతులు దులుపుకునింది. మాకు మోటార్లు బిగిస్తా ఉన్నారు, బోర్లు వేపిస్తా ఉన్నారు, అన్ని చేసినారు, చెప్పి వెళ్లారు ఆ రోజు అధికారులు ఒక నెల రోజుల పాటు. కానీ చేసింది ఏమి లేదు. ఈశాన్య ఋతుపవనాల్లో వరదలు వస్తే మా పరిస్థితి ఏం కావాలా? గ్రామంలోకి నీళ్లు కాకుండా పొలాల్లోకి నీళ్లు వచ్చి మళ్ళా పైర్లన్నీ కొట్టుకుని పోతాయి. కాబట్టి దయచేసి ఇప్పుడైనా చేస్తారని పవన్ కళ్యాణ్ గారిని కోరుతున్నాము. ఇళ్లు పోయినాయి, భూములు పోయినాయి, అన్ని వసతులు పోయినాయి, మనుషులు పోయినారు. మనుషులు పోయిన వాళ్ళకు నష్టపరి కట్టారు. మిగతా భూములకు ఇచ్చిన వాళ్ళకి ఇచ్చారు, ఈయన వాళ్ళకి ఇలా. ఆయన జగన్ 3 నెలల కల్లా మీకు బీగాలు మీ చేతికి ఇస్తాము, మీకు ఇంటి గృహం కట్టిస్తాము, మీరు ఏం బాధపడద్దు అని చెప్పినాడు. ఇంకా దాన్ని కాంటాక్ట్ చేసిన ఆయన ఏం పట్టించుకోలేదు. ఆయన మీద నమ్మకం లేక కొంతమంది సొంతంగా వాళ్ళు బిల్లులు మార్చుకొని వాళ్ళు డబ్బులు ఖర్చు పెట్టుకుని కట్టుకున్నారు.